హాయ్ ఆల్, అందరికీ నమస్కారం అండి. ఈరోజైతే మష్రూమ్ జీడిపప్పు కర్రీ చేసుకుందాం. దానికోసం కడాయి పెట్టుకుని 2 స్పూన్లు ఆయిల్ వేసుకొని 4 పచ్చిమిర్చి అలాగే ఒక పెద్ద ఉల్లిపాయ వేసుకొని చక్కగా కలుపుకొని మూత పెట్టి అయితే మగ్గించుకుందామండి. ఇలా చక్కగా పింక్ కలర్ మగ్గిన తర్వాత అయితే కొంచెం 1/2 టీ స్పూన్ అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ వేసుకొని దాన్ని ఒకసారి వేపుకుందామండి. మష్రూమ్స్ అయితే నేను కట్ చేసుకుని చక్కగా ఎండలో పెట్టుకున్నాను ఒక హాఫ్ అన్ అవర్. దాన్ని అయితే కర్రీలో వేసుకొని కలుపుకుందామండి. ఇలా ఎండలో పెట్టుకోవటం వల్ల విటమిన్ డి అబ్జర్ప్షన్ అనేది బాగుంటుంది అనమాట. సో నేను ఒక 2 గంటలు నానబెట్టిన జీడిపప్పు కూడా వేసి మూత పెట్టి మగ్గించుకున్నానండి. ఇలా మగ్గిన తర్వాత కర్రీకి సరిపడినట్టు ఉప్పు, పసుపు, కారం వేసుకొని చక్కగా ఒకసారి అయితే కలుపుకుందామని కలిపి మూత పెట్టి అయితే మగ్గించుకుందాము. ఇది మగ్గించుకునే లోపలైతే ఒక 4 టమాటాలు అయితే నేను మిక్సీ పట్టుకున్నానండి. మెత్తగా నానబెట్టిన ఒక 5-6 జీడిపప్పులు వేసి ఆ ప్యూరీ అంతా కర్రీలో వేసి అలాగే కొంచెం వాటర్ పోసి కలుపుకొని చక్కగా మూత పెట్టి అయితే ఉడికించుకుందామండి. కర్రీ ఇలా దగ్గరగా అయిపోయిన తర్వాత ఒకసారి ఉప్పు కారం చెక్ చేసుకోండి, అన్నీ సరిపోతే గరం మసాలా కొత్తిమీర వేసుకొని దించేసుకుంటామేనండి. నా రెసిపీస్ మీకు నచ్చితే నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.